తొలగింపుపై టీడీపీ పచ్చి అబద్ధాలు చెబుతోందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. తొలగించిన గుళ్లకు వేరే ప్రాంతంలో స్థలం కేటాయించామని చెప్తున్నారని, అయితే అందులో ఏమాత్రం నిజం లేదని అంటున్న బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కృష్ణా పుష్కరాలకు నగరాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా చాలా దేవాలయాలను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. అయితే కార్పొరేషన్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ నేతలు ఒత్తాసు పలకడంతో ఇది టీడీపీ బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్కు దారితీస్తుంది. ఈ కోల్డ్ వార్ కాస్త మరింత ముదిరి పాకాన పడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులకు బీజేపీ నేతలకు మధ్య కొంత తోపులాట కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఘటనలపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎలా చూస్తున్నారు ఈ జరుగుతున్న పరిణామాలు? ఎందుకంటే అభివృద్ధి పేరుతో తొలగిస్తున్నామని చెప్తోంది, కానీ ప్రభుత్వం చెప్తుంది, కానీ ఇక్కడ ఆలయాల ధ్వంసం అనేది ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూపించాలి, సరిగా చేయాలని చెప్పి హిందూ ధర్మ పరిషత్తో పాటుగా మీరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఎలా చూస్తున్నారు? ఈ రోజు జరిగిన ఘటన ఎలా చూస్తున్నారు? టీడీపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. వారు మేము ఏ గుడి కోల్చలేదు, ప్రతిదీ మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చామని చెప్పని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క గుడికైనా కానీ తీసిన గుడికి మీరు వాళ్ళతో అంగీకారం తీసుకున్నారా? అదేవిధంగా వారికి ఎక్కడ స్థలం కేటాయించారా? కేటాయించుంటే ఆ గుడి అక్కడ మార్చుకునే వాళ్ళు. కానీ గుడి ప్రతిష్ట అనేది, దేవుడి ప్రతిష్ట అనేది ఒక శాస్త్రం ప్రకారం జరుగుద్ది. మళ్ళీ ఆ గుడి విగ్రహం తీయాలని ఒక శాస్త్రం ప్రకారం చేయాలి. అట్లా చేయకుండా దేవుణ్ణి ఉరేసే విధంగా మీరు ఆంజనేయ స్వామిని నిన్న చూశారు. మీరు ఆ విధంగా తాళ్లు కట్టి తీసుకెళ్లి అక్కడ కార్పొరేషన్లో చెత్తగుడ్డలో పడేశారు. అటువంటి చూస్తూ ఊరుకోవాలి. ఈరోజు మనం బుద్ధ వెంకన్న గారికి తెలీదా, కేసీనాని గారికి తెలియదే విషయాలన్నీ కూడా తెలియకుండా ఏదైతే బీజేపీ నాయకులు ఈ రోజు అన్ని పర్యవేక్షించి నిజాలు ప్రజలు తెలియపరుస్తున్నారో ఆ నిజాలన్నీ అడ్డు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధ వెంకన్న గారు మీ రౌడీజం ఆపండి. ఎవరు భయపడి రౌడీజానికి భయపడే రోజులు పోయినాయి. ప్రజాస్వామ్యంలో మీరు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు మీరు మాట చెప్పాలి, అంతే తప్ప ప్రజల్ని బెదిరించే విధంగా చేసి ఈ విధంగా అడ్డుకుంటే కనుక ఇక రానున్న రోజుల్లో ప్రజలు మీకు చావు దెబ్బ కొడతారని చెప్పి తెలియపరుస్తున్నాం. అందరికీ గోశాల విషయంలో కూడా రోడ్డు ఒకటి వెడల్పు చేయాలంటే రెండు వైపులా కొన్ని భవనాలను పగలు కొట్టాల్సి ఉంటుంది. కానీ గోశాలని ఏకపక్షంగా ఒకవైపు పగలగొట్టి మరోవైపు బుద్ధా వెంకన్న ఇల్లు కూడా పడగొట్టలేదు, ఇది కావాలని చేస్తున్నారు, ఏకపక్షంగా చేస్తున్నారు అనేది ఒక విమర్శలు వినిపిస్తుంది. మీరేమంటారు దీని మీద? ఎదురు బిల్డింగ్లు కొడతా మాకు అనవసరం అయితే దాని విషయంలో మాకు అనవసరం, వాటిలో జోక్యం నాకు వెళ్ళాల్సిన పని లేదు. అవసరం లేని చోట 100 అడుగులు పెట్టి కావాలని 40 అడుగులు మళ్ళీ గోశాలని తీసేసే విధంగా అక్కడ గోవులు ఉంటే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పిన అక్కడ టీడీపీ ప్రజాప్రతినిధి ఇల్లు ఉంది కాబట్టి వారికి ఇబ్బంది ఉంటుందన్న ఉద్దేశంతో మానవత్వం లేకుండా మోగ జీవుల్ని ఇవాళ ఘోషించే విధంగా చేస్తున్న ప్రజాప్రతినిధులు నాశనం అయిపోతారు వాళ్ళు. ఇది మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అభిప్రాయం. ఇది ఆలయాల విధ్వంసం అనేది రెండు పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ మహేష్తో మధు, హెచ్ఎం టీవీ, విజయవాడ నుంచి.